ఇప్పుడు మౌస్ మూవ్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మూవ్ అవ్వడం, తర్వాత ఫోర్‌గ్రౌండ్‌లో కింద నుంచి పైకి మన కంటెంట్‌ని పైకి రావడం. ఇప్పుడు మౌస్ మూవ్ ఒక మెయిన్ డివిజన్ కార్డ్స్ అని తీసుకొని దాంట్లో 3 కార్డ్స్ పెట్టుకున్నాననమాట. దాంట్లో ఇమేజ్, ఇంకొక డివిజన్. ఈ డివిజన్ డిఫాల్ట్‌గా హైడ్ చేసేస్తున్నాను. అండ్ ఈ ఇమేజ్‌ని ఎప్పుడు ఫుల్ విడ్త్‌లో షో చేస్తున్నాననమాట. సో, దీని లోపల ప్రతి కార్డ్‌లో డివిజన్ ఉంది కదా! ఈ డివిజన్ డీటెయిల్స్‌ని నేనేం చేస్తున్నాను ఇక్కడ చూడండి. మామూలు డీటెయిల్స్ డిఫాల్ట్‌గా హైట్ 0%, 0 px పెట్టుకుంటే ఏమవుతుందంటే అసలు హైట్ ఉండదు దానికి. అండ్ ఓవర్‌ఫ్లో హిడెన్ విడ్త్ 100% పెట్టుకున్నాను. ఎప్పుడైతే దీన్ని హోవర్ చేస్తానో, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూస్తే హోవర్ ఎప్పుడైతే చేస్తానో ఈ డిస్ప్లే బ్లాక్ అని అనేసి తర్వాత పొజిషన్ అబ్సల్యూట్ అనడం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఆ కార్డ్లోకే వస్తుందన్నమాట ఇది. పాయింట్ నెంబర్ 1. రెండోది హైట్ 70% అనడం వల్ల మనకి 70% హైట్ మన కార్డ్ డీటెయిల్స్ అని పైకి వస్తాయి. అయితే ఇప్పుడు ఆ పర్టికులర్ డీటెయిల్స్ నేను ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అప్లై చేశాను 1 సెకండ్ కోసం. సో దట్ మనం ఎప్పుడైతే మౌస్ మూవ్ చేస్తామో ఈ రకంగా వస్తుందన్నమాట. ఓకే, దీని గురించి కంప్లీట్ వీడియో కావాలంటే నేను పిన్ కమెంట్లో కానీ లింక్లో కానీ డిస్క్రిప్షన్ బయోలో ఉంటుంది, ఒకసారి చూడండి. యూట్యూబ్ ఛానల్లో ఫుల్ విత్ కంప్లీట్ జీరో నుంచి డెవలప్ చేసి పెట్టుంటాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ ఎఫెక్ట్ని ఇస్తే మీ సిఎస్ఎస్కి ఇంకా ఎక్కువ మార్క్స్ పడతాయి. థ్యాంక్ యూ.